35 ఒక బ్యూటిఫుల్ మూవీ. అండ్ ఈ మాట నేను ఒక్కడే కాదు, పెద్దలు నాని గారు కూడా చెప్తున్నారు. కావాలంటే మీరే వినండి. నేను సినిమా చూశాను. నేను ఈ మధ్య కాలంలో చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ తెలుగు సినిమా 35. సో ఎట్టి పరిస్థితుల్లో టీఎఫ్ఐని ఫెయిల్ చేయకండి. 35 మూవీని ఫ్యామిలీతో కలిసి థియేటర్లో చూడండి. సో యాక్చువల్ గా ఏం జరిగిందంటే 35 మూవీ 6th సెప్టెంబర్ అఫీషియల్ రిలీజ్, అంటే రేపు. కానీ 4th నైట్ రోజే ప్రీమియర్స్ పడ్డాయి. సో మేము ఎప్పట్లాగానే టికెట్స్ కొనుక్కొని చూసిన మూవీ. అండ్ ఈ రోజు రిలీజ్ కి ముందే రివ్యూ పెట్టేస్తున్నా, ఎందుకంటే మూవీ నాకు చాలా నచ్చింది అండ్ చాలా బాగుంది కూడా. ఒకవేళ మూవీ నచ్చకపోయి ఉంటే రేపే పెట్టేవాడిని రివ్యూ. సో ఎస్, విషయం ఏంది అంటే ఊరు తిరుపతి, ఒక చిన్న ఫ్యామిలీ, అమ్మ నాన్న 2 పిల్లలు. అండ్ ఈ 35 మూవీ వచ్చేసి వీళ్ళ గురించి. ఇది దాటిపోదు కదా, ఎటువంటి హంగులు ఆర్భటాలు ఎక్స్ట్రాలు ఏముండవు. మేకర్స్ ఏమైతే చెప్పాలి అనుకున్నారో అక్కడి వరకే చెప్తారు. అండ్ అది కూడా చాలా బాగా చెప్పిర్రు. బట్ కథ గురించి ఏదైనా స్నిప్పెట్ ఇవ్వాలి అంటే ట్రైలర్ లో చూపించిన విధంగానే పిల్లల ఎడ్యుకేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటది కదా. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా క్వశ్చన్ చేయడాన్ని తొక్కేసి, అర్థం చేపియడాన్ని వదిలేసి, ర్యాట్ రేస్ కి పిల్లల్ని ఏ విధంగా తయారు చేస్తున్నది అని రిలేటబుల్ గా తీసిన కథ ఇది. అండ్ ఇండియాలో అందరు పిల్లలు ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. ఇన్ఫాక్ట్ నేను కూడా ఫేస్ చేసిన. ఎప్పుడు ఏదైనా క్వశ్చన్ చేసినా, అర్థం కాలేదని చెప్పినా వచ్చి జస్ట్ కొట్టేటోళ్ళు అంతే. సో నేను చదువుడే మానేసిన. అప్పుడు కూడా చదువుతలేనని వచ్చి కొట్టేటోళ్ళు. బట్ నేనేం చేస్తా బై, పోరండి, పెద్దోళ్ళకి బుద్ధి లేదు అండ్ చాతగాక నా మీద ఫ్రస్ట్రేట్ అవుతుండే. కానీ 35 మూవీలో లాగా, తారే జమీన్ పర్ లో లాగా నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. అందుకే ఈ మూవీస్ అంటే నాకు కొంచెం జెలసీ. బట్ ఎనీవే, పాయింట్ ఏంటంటే తారే జమీన్ పర్ తో ఒక అప్రోచ్, కానీ 35 మూవీ మాత్రం మన రియాలిటీలోనే ఉంటది. సో ఈ మిడిల్ క్లాస్ బౌండరీలోనే సొల్యూషన్ వెతికే ప్రయత్నం చేస్తుంది అండ్ మూవీ సక్సీడ్ కూడా అవుతుంది. అండ్ టెక్నికల్ విషయాలకు వస్తే యాక్టర్స్ అందరూ బాగా చేసిర్రు. నివేత గారు, హీరో విశ్వ, ప్రియదర్శి గారు, చిన్నపిల్లలు అందరూ వాళ్ళ పాత్రల్లో ఇమిడిపోయినారు. అండ్ ఇందాక చెప్పినట్టు మూవీ కథ మొత్తం తిరుపతిలో అయితా ఉంటది. సో భాష కూడా అక్కడితే పెట్టే ప్రయత్నం చేసిర్రు. నాకైతే బానే అనిపించింది పర్సనలీ. బట్ ఇంకా తిరుపతి వాళ్ళే చెప్పాలి ఆథెంటిక్ ఉందా లేదా అని. అండ్ ఈ రోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నా ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి. అంటే సుందరానికి తర్వాత మళ్ళీ తెలుగులో ఇదే ఆయన చేయడం. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ విజువల్లీ బ్యూటిఫుల్ ఉంటది మూవీ. అండ్ బ్లాకింగ్ అదంతా కూడా చాలా మీనింగ్ఫుల్ గా ఉంటది. చిన్న ఇరికి జాగలని పెద్ద స్క్రీన్ పైన సినిమాటిక్ గా చూపించడం నికేత్ బొమ్మి స్పెషాలిటీ. అండ్ 35 లో కూడా అదే చేసిర్రు. అండ్ అట్లా అని లేనిది ఏదో పెట్టి ఆర్టిఫిషియల్ గ్రాండియర్ క్రియేట్ చేయలేదు. ఉన్నది ఉన్నట్టుగానే ఉంటది, కానీ సినిమాటిక్ గా పెద్ద స్క్రీన్ కి తగ్గట్టుగా ఉంటది. అండ్ అదంతా ఈజీ కాదు చేయడం. సో గ్రేట్ జాబ్. అండ్ మ్యూజిక్ విషయం ఇంకా చెప్పేదేముంది, ఛానల్ ఫేవరెట్ వివేక్ సాగర్ గారు. బట్ అగైన్ మ్యూజిక్ లో కూడా ఎక్స్ట్రాలు ఉండవు. పడాల్సిన చోట ఇమోషనల్ బీట్స్ పడతాయి, కానీ ఓవర్ పవర్ చేయదు మ్యూజిక్. ఎక్కడ కరెక్ట్ మీటర్ లో ఉంటది. మూవీలో చాలా కీర్తనలు కూడా వస్తుంటాయి అండ్ అవి కూడా మూవీ వైబ్ ని పర్ఫెక్ట్ గా కాంప్లిమెంట్ చేస్తా ఉంటాయి. అందులో డౌట్ లేదు. ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా యాప్ట్ గా ఉన్నాయి. సో ఇంతకు మించి ఏం చెప్పినా కూడా మీ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ అవుతుంది. ఈ స్వీట్ బ్యూటిఫుల్ సినిమాని మిస్ కాకండి, చూడండి. హ్యాపీ టీచర్స్ డే. జై హింద్.